ఇదంతా క్లీన్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో ఏజెన్సీకి ఇవ్వడం, కాంట్రాక్ట్ సోర్సెస్, అవుట్ సోర్సింగ్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసేసుకోవడం. వాళ్ళకి కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఇప్పుడు ఏ ఫైల్ డిలీట్ చేయమంటే డిలీట్ బటన్ కొడతారు, దాని ఇంపాక్ట్ ఏంటో తెలియదు. ఫైల్స్ని అయితే 2 సంవత్సరాల వరకు ఏ ఫైల్ తీసుకుంది అంటున్నారు, కానీ ఆల్రెడీ కొన్ని డిలీట్ అయ్యాయి, అది నోటీస్ చేయబట్టే ఇలా అంటున్నారు. అది బ్యాక్ ఎండ్ నుంచి రిట్రీట్ చేయొచ్చమ్మా, అదేం పర్వాలేదు. కానీ ఫైల్స్ విషయంలో రూల్స్ క్లియర్ కట్గా ఉంది, మాన్యువల్స్ క్లియర్గా ఉన్నాయి. 2 సంవత్సరాలు ఏ ఫైల్ ఉంచాలి, 10 సంవత్సరాలు ఏ ఫైల్ ఉంచాలి, 25 సంవత్సరాలు ఏ ఫైల్ ఉంచాలి. దానికి విరుద్ధంగా ఎవడు ప్రవర్తించినా సరే శిక్షార్హుడు. క్రిమినల్ యాక్షన్, అది క్రిమినాలిటీ ఉన్నట్టే లెక్క. ఇవన్నీ కూడా మరిచిపోయి రాజ్యం వేలారు ఈ 5 సంవత్సరాలు. కాదు శివశంకర్ గారు, మీరు చెప్పారు ఒక ఫైల్ ఎంత టెన్యూర్ ఉంచాలి, ఎంత డ్యూరేషన్ ఉంచాలి అనేది ఒక పద్ధతి ఉందన్నప్పుడు, ఈ టెన్యూర్ డ్యూరేషన్స్ ఈ అధికారులకు తెలియదా? వాళ్ళంతా ట్రైన్డ్ వచ్చిన వాళ్ళేగా, అయినా కూడా చేస్తున్నారంటే ఏంటి తెలీదా? ఇవన్నీ మీరు చెప్పిన వాళ్ళకి. అమ్మ ఇక్కడ ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డుని తెచ్చి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అపాయింట్మెంట్ చేస్తే ఆడు గవర్నమెంట్కి రాజ్యాంగానికి పనిచేస్తాడా, తెచ్చినోడికి పనిచేస్తాడా? నాకు చెప్పండి, నేను ఎదురు ప్రశ్న వేస్తున్నాను మీకు. వాడికి అర్హత లేదు. అర్హత లేనోడికి అందరం ఎక్కిస్తే వాడు ఏం చేస్తాడు? అందరం ఎక్కించినోడికి కాళ్ళ దగ్గర ఉండి పనిచేస్తాడు. ఆ సంస్కృతిని వీళ్ళు చాలా ప్రమోట్ చేశారు ఈ ప్రభుత్వ హయాంలో. ఎంత సబ్స్టాండర్డ్ ఫెలోస్ అంటే హెచ్ఓడీస్. అసలు ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీకి చంద్రబాబు గారు బ్యూరోక్రసీలో ఉన్నారు, నాకు బాగా తెలుసు. ఆయనకి మంచి పేరున్న ఆఫీసర్. అప్పట్లో నేను పనిచేసేవాడిని. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీకి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో చాలా మంచి పేరు ఉండేది. చాలా రాష్ట్రాలు వచ్చి స్టడీ చేసేవారు ఆంధ్రాలో ఏం జరుగుతుంది అని చెప్పేసి గతంలో. ఇప్పుడేమవుతుందంటే ఆంధ్రాలో ఎలాగ దోచుకోవచ్చు అని స్టడీ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపించవచ్చు. దానికైతే మాత్రం పేటెంట్ అయిపోయింది. దీన్ని అంతటినీ క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేయడం తక్షణ. ఒక బ్రేక్ తీసుకుందాం, చంద్రబాబు గారితో కూడా మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఇంత స్థాయిలో నిబంధనలను మీరి మరి చెప్తానమ్మా, చెప్పండి. 1 పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ప్లీజ్ చెప్పండి. అయితే జస్ట్ మనుషుల్ని మార్చినంత మాత్రాన్ని జరగదమ్మా. ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి, తీవ్రంగా శిక్షించాలి. అవసరమైతే ఒక 10-20 మందిని జైలుకి పంపించాలి. అప్పుడే గాడిలో పడుతుంది అడ్మినిస్ట్రేషన్, భయం పుడుతుంది. చట్టము, ధర్మము, వీటి తాలూకు విలువలు తెలుస్తాయి. ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి వెళ్తే మిగతా వాళ్ళకి కొత్త జనరేషన్ పాడైపోతుంది. కాబట్టి ఆ రకమైన చర్యలకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మీదని మీ ద్వారా తెలియజేస్తాను.